హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్కి బ్యాడ్ టైం అనేది చాలా విపరీతంగా నడుస్తుంది. ఈ బ్యాడ్ టైం అనేది కీలకంగా చూసుకుంటే పుష్ప 2 ప్రీమియర్కి ప్రత్యేకించి కూడా ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఒక బాబు అయితే ప్రాణాలతో ఇంకా కుట్టుమిట్టాడుతున్నాడు. అది అక్కడ స్టార్ట్ అయిన బ్యాడ్ టైం అనేది ఆ తర్వాత ఏదో విధంగా సద్దుమణిగింది, ఒక విధంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకున్న దశలోకి వచ్చింది. ఎలా అనంటే ఇక్కడ ఈ బాబు ఎవరైతే ప్రాణాలతో కుట్టుకుంటున్నాడో, ఒక మహిళ చనిపోయిందో, ఆ విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ కొంత బాధకు లోనయ్యి 25 లక్షల రూపాయలు నా తరపున నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత సమస్య కొంత సాల్వ్ అయ్యింది, బాగానే ఉంది అనుకున్న నేపథ్యంలో సడన్ గా అల్లు అర్జున్కి సంబంధించి చాలా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఏదైతే సక్సెస్ మీట్ లో చాలా కీలకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయారు. ఆ పేరు చెప్పడం మర్చిపోయినప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి కూడా ఇంకా బ్యాడ్ టైం అనేది విపరీతంగా పెరిగింది. అక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ ని గుర్తుపెట్టుకొని జైలుకు వెళ్ళే అంతవరకు కూడా ఆ సిచ్యువేషన్ వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్ జైలుకు వెళ్ళారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతానికి బెయిల్ మీద ఉండడం జరిగింది. ఒక్కరోజు జైలు శిక్ష అయితే ప్రజెంట్ పడడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిందిలే, ఇంకేముందిలే అనుకున్న సందర్భంలో చాలా కీలకంగా చూసుకుంటే మళ్ళీ ఆ బ్యాడ్ టైం అనేది చాలా విపరీతంగా ఉందని, అది కూడా నిన్నటి నుంచే మొదలని చెప్పి చాలా బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నిన్న అసెంబ్లీలో భాగంగా కీలకంగా చూసుకుంటే ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక ఎమ్మెల్యే ప్రత్యేకించి కూడా సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ గురించి, తన కేసు గురించి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలంతా కూడా ఒక దుమారమే రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్కి కాళ్ళు పోయాయా, కళ్ళు పోయాయా, కిడ్నీలు పోయాయా, లేదనంటే ఆరోగ్యం బాగోలేదా? అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్ళి వచ్చాడు. ఆ మాత్రం దానికి సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారే, మరి అక్కడ ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, వాళ్ళ గురించి కనీసం ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారా, కనీసం వెళ్ళి పరామర్శించారా అనేటట్టు చాలా సూటి ప్రశ్నలు చాలా ధీటుగా వేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ కేసు ఏదైతే ఉందో ఇది చాలా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో, అంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆ రోజు సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ప్రత్యేకించి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఒక మాట అన్నారు. నేను పోలీస్ పర్మిషన్ లేకుండా వెళ్ళాను అన్నారు కదా, అవన్నీ కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అదంతా కూడా వాస్తవం కాదు. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా కారుకి దారి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఆయన సినిమా థియేటర్లో ఏదైతే కూర్చొని సినిమా చూస్తున్నారో, అంటే సంధ్యా 70mm థియేటర్లో పుష్ప సినిమా ఆయన చూస్తున్నారు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు అనంటే ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్కి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన వినిపించుకోలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారనంటే కీలకంగా చూసుకుంటే పోలీసులు ఎవరు కూడా నా దగ్గర రాలేదు, మా మేనేజర్ వచ్చి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మనం వెళ్ళిపోదామని చెప్పేటప్పటికి మేము బయలుదేరడం జరిగింది. అది కూడా సినిమా మొదలైన అరగంటగా మేము వెళ్ళిపోయామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే ఈ వ్యాఖ్యలు చేశాడో, ఒకటి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇవ్వడం వల్లే మేము వెళ్ళాము, నా వరకు ఎటువంటి తప్పు లేదు అనేటట్టు అల్లు అర్జున్ ఏదైతే సమర్థించుకున్నాడో. రెండోది, నేను సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి అరగంటకి బయటకు వచ్చేసాను, మా మేనేజర్ వచ్చి చెప్పారు ఇలా క్రౌడ్ ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి, అందుకే నేను బయటకు వచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది అనేటట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ 2 విషయాలు కీలకంగా చూసుకుని పక్కన పెడితే ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే సినిమా మొదలైన పావు గంటకి అరగంటకి బయటకు వచ్చేసానని చెప్పాడో అది అబద్ధం అని చెప్పి వెంటనే కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు చేస్తారు. ఎందుకు అనంటే కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో జాతర సీన్ ఏదైతే ఉందో, ఇంటర్వెల్ లో జరిగే జాతర సీన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత వెళ్ళినట్లు ఆ సినిమా థియేటర్ లో అల్లు అర్జున్ ఏదైతే సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాడో, ఇటు జాతర సీన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఒక వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే
ఇక్కడ సోషల్ మీడియా నెటిజన్లు అందరూ కూడా ఒకటే ఫీల్ అవుతున్నారు. అంటే ఈ టాపిక్ లో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ చెప్పింది అబద్ధం అని చెప్పి చాలా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి వ్యతిరేకంగా పర్టికులర్ గా ఈ రోజు తెలంగాణ డీజీపీ అయిన జితేంద్ర గారు అండ్ ఏసీపీ విష్ణుమూర్తి గారు వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ మీద చాలా భారీ స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ఇంకా అంతేకాకుండా తెలంగాణకి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన అయితే ఇక నుంచి తెలంగాణలో ఎటువంటి సినిమాలకి ప్రీమియర్ షోలు అనేవి ఉండవు, టికెట్ రేట్లు పెంచుకోవడం జరగదు, ఖచ్చితంగా అల్లు అర్జున్ తన ప్రవర్తన మార్చుకోవాలి, తప్పు తెలుసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి అనేటట్టు చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పైగా ఇక్కడతో సరిపోలేదనేటట్టు అల్లు అర్జున్ వంక పెట్టుకొని చిరంజీవిని కూడా ప్రత్యేకించి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించడం జరిగింది. ఏమనంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు కానీ ఆ బాబు శ్రీతేజ ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే బాగున్ను, నేను కూడా చిరంజీవి గారి అభిమానే, కానీ చిరంజీవి గారు ఎలా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు అనేటట్టు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఈ అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి ఏదైతే ఇది పూర్తిగా కూడా తగ్గిపోయింది, ఆ బాబు కూడా కోలుకుంటున్నాడు అని ఏదైతే వార్తలు వచ్చినాయో కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది అల్లు అర్జున్కే కానీ అల్లు అర్జున్ అభిమానులకే కానీ. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇది మొదటగా మళ్ళీ ఈ అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఇంకా పెద్దదవడానికి మొదటి కారణం అల్లు అర్జున్ అభిమానులు. రెండోది అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మొదటగా అల్లు అర్జున్ అభిమానులు ఏం చేశారనంటే సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ విషయం గురించే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకించి కూడా అసెంబ్లీలో నన్ను విమర్శిస్తున్నారు, కానీ అక్కడ ఒక పేద కుటుంబానికి ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు అనే విషయం అల్లు అర్జున్ అభిమానులు గుర్తించలేకపోతున్నారు, పైగా నన్ను విమర్శిస్తున్నారు, నా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అక్కడ మొదలైంది. అంటే దీనికి మొదటి కారణం అయిపోయిన కేసు ఏదైతే ఉందో, అయిపోయిన సంఘటన, ఇంకా ఇది రాదు అనుకున్న సంఘటన ఏదైతే ఉందో అది మళ్ళీ తెర మీదకి రావడం మొదటి కారణం అల్లు అర్జున్ అభిమానులు. వాళ్ళ వల్ల ఇది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కానీ మంత్రివర్గ సభ్యులు ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటెలిజెన్స్ పోలీసులు అందరూ కూడా వీళ్ళ మీద నిఘా పెట్టారు. ఈ నిఘా పెట్టి ప్రత్యేకించి కూడా ఎవరెవరు ఎటువంటి పోస్టులు పెడుతున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి మొదటి అంశం. రెండో అంశం కీలకంగా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాకు పర్మిషన్ ఇచ్చారు, పోలీసులు అంతా కూడా నాకు పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఎందుకు వెళ్తాను, అక్కడ వాళ్ళు చెప్తున్న సమాచారం ఏదైతే ఉందో, ప్రభుత్వ పెద్దలు చెప్తున్న సమాచారం ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం, అదంతా కూడా మిస్లీడింగ్ అనేటట్టు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి నేను సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెళ్ళిపోయానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించి కీలకంగా చూసుకుంటే దాదాపుగా 2 గంటల పాటు సినిమా థియేటర్లోనే ఉన్నట్లు అల్లు అర్జున్ సినిమా చూస్తున్నట్టు కొన్ని వీడియో ఫుటేజ్లన్నీ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి, అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ 2 కారణాల దృష్ట్యా కూడా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ మళ్ళీ ఎప్పుడు జైలుకు వెళ్తాడు అన్నదే తెర మీదకి వచ్చింది. ఎందుకంటే చాలా సీరియస్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రతి దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి బలంగా ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిందే కానీ, అభిమానులు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడమే కానీ, ఈ 2 ఘటనలో కూడా ఈరోజు అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్లే పరిస్థితి, బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇకనైనా కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఈ కేసు అనేది సాల్వ్ అవ్వదని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పైగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అర్జున్ బై యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక్క మాట ఆయన తగ్గి జరిగింది ఏదో జరిగింది, అది నా వల్ల జరగని, నా అభిమానుల వల్ల జరగని, కానీ ఖచ్చితంగా నేను అందులో ప్రధాన పాత్రగా ఉన్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకొని క్షమించండి అని చెప్పి ఒక్క మొక్క మనస్ఫూర్తిగా మాట్లాడుంటే ఈ ప్రాబ్లం అనేది నిన్నటితోనే సాల్వ్ అయిపోతుంది. కానీ ఇది రోజు రోజుకి కూడా నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి, తన అభిమానులు చేసే పనులకి ఇది కొంచెం పెరుగుతుంది. పెరిగి ఈ నాంపల్లి కోర్టులో ఏవైతే ఇక్కడ పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలు కోర్టులో పెట్టినట్లయితే, అంటే కోర్టు విచారణలో సాక్ష్యాల కింద చూపించినట్లయితే మళ్ళీ ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం అనేది ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ ఈ టైంలో చేయవలసిన పని ఒకే ఒక పని, తనని తాను తగ్గించుకొని
వాళ్ళకి ఒక క్షమాపణ చెప్పే విధంగా, వాళ్ళకి ఒక సారీ చెప్పే విధంగా చాలా వినయంగా, చాలా పద్ధతిగా ఒక్క 2 ముక్కలు మాట్లాడుంటే ఖచ్చితంగా 100% ఈ ప్రాబ్లం అనేది ఫుల్ స్టాప్ పడేది. కానీ అల్లు అర్జున్ అలా చెప్పకపోయేసరికి ఈరోజు ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలు ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని ఆరోపించడం జరుగుతుంది. అల్లు అర్జున్ మీద వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇష్యూ అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది అల్లు అర్జున్ చాలా పర్టికులర్ గా ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఒక మాట తగ్గించుకొని ఒక మెట్టు దిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా తనకి ఊపిరి పీల్చుకున్నంత సమయం అయితే ఉంటుంది. లేదు అని అంటే ఖచ్చితంగా 100% జైలుకు వెళ్ళే అవకాశం అయితే తొందరలోనే ఉంది. దానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ఇటువైపు పోలీసులే కానీ ఇద్దరూ కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు. మరి ఏం జరుగుద్ది? అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అవుద్దా? లేదు అని అంటే ఖచ్చితంగా ఆయన ఒక మాట తగ్గి క్షమాపణలు చెప్పుకొని ఈ ఇష్యూని ఎక్కడితో క్లోజ్ చేస్తారనేది మనం అయితే చూడాలి.